పంచాయతీలకు డబ్బులు కూడా ఇవ్వకుండా ఊపుకున్నాం. అదేవిధంగా గ్రామాలలో రాజు రవిచందర్ గారికి, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ చైర్మన్లకు, వివిధ సంఘాల పెద్దలకు ఇబ్బంది పాలు చేయాలన్నా, అబాస్ పాలు చేయాలన్నా ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే. మరి వాళ్ళే చెప్తుండ్రు, నిన్న కూడా మంత్రులు మాట్లాడినారు, బీసీల ఐక్యత, జై బీసీ, బీసీల ఐక్యత. మనం శాసనసభలో బిల్ పాస్ అయ్యింది, దాన్ని ఏదో మంత్రంగా ఆర్డినెట్ పాస్ చేసి మేము కేంద్రానికి పంపించినాం, అయిపోయింది. మేము 42% మేము అనుకున్న బీసీ డిక్లరేషన్ కి కరెక్ట్ గా చేస్తున్నాం అన్నట్టు చూపించడానికి చేస్తున్నారు తప్ప కానీ నిజంగా బీసీ పట్ల న్యాయం వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంది. డైరెక్ట్ కేంద్రంతో కొట్లాడాలని తెలంగాణ శాసనసభలో బిల్ పాస్ చేస్తాం. ఆ బిల్ ని మీరు వెంటనే ఆమోదించాలి, లేకుంటే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఏం చేయాలి దాని గురించి చెప్తున్నాం. కానీ ఏదో మేము ఆర్డినెన్స్ ఇచ్చేస్తున్నాము, అయిపోతుంది. కేబినెట్ మీటింగ్లు ఇప్పటికి 30 కేబినెట్ మీటింగ్లు ఏం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పటి వరకు ఏం చేసినారు? ఏ గ్యారంటీ చేయలేదు. మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, మేము ఒక మైనార్టీ కార్పొరేటర్ గా చెప్తున్నాము. అసలు ఇంతవరకు అంటే 18 నెలలలో ఒక మైనార్టీకి మినిస్టర్కి అర్హులు లేడా తెలంగాణలో? అంటే వీళ్ళు చేసే మైనార్టీలకు న్యాయం మీద మైనార్టీ బీసీ మైనార్టీకి అడుగుతున్నాం. మేము బీసీలకు అడుగుతున్నాం, బీసీ మైనార్టీ. అంటే మీకు బీసీ మైనార్టీ దొరకలేదు, ఓసీ మైనార్టీ దొరకలేదు. ఏ కులానికి వీళ్ళు న్యాయం చేస్తున్నారు? చెప్తేనేమో మాటలు రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండి మేము అన్ని చేస్తాం, అన్ని కులాలను ఆదుకుంటాం, అన్ని మతాలను ఆదుకుంటాం, అన్ని చేస్తామని. కేవలం వీళ్ళు ఎట్లా అంటే పాంప్లెట్లకు, హంగామాకు చూపెట్టడానికి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి అంటే ఇప్పుడైనా బీసీలు ఇక్కడ వచ్చిన జనాలు, ధర్నా చౌక్ లో వచ్చిన జనాలను వీళ్ళని చూసైనా నేర్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా నిజంగా వచ్చి క్షమాపణ చెప్పి బీసీలకు న్యాయం జరిగేటట్టు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.